Today I'm going to show you how we have prepared prawns curry, స్పైసీ shrimp curry at home. ఈరోజు మా ఇంట్లో మేము రొయ్యల కూర ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాము. వెల్కమ్ టు జానకీస్ కుక్ అండ్ రెలిష్. ముందుగా పదార్థాలు చూద్దాం. కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పులు, మసాలా దినుసులు. We have taken few coconut pieces, few cashew nuts and spices. Spices includes 1 clove, 2 ilachi, a small cinnamon piece and పాపీ సీడ్స్. మసాలా దినుసుల్లో 1 లవంగం, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, గసగసాలు తీసుకున్నాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలండి. ఇవి మీ రొయ్యలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోండి. We have kept sliced onions and chilies as per the quantity of shrimps. We have heated a pan, added oil. పాన్ హీట్ చేసేసుకొని కొద్దిగా నూనె పోసేసుకున్నాం. వేడైన తర్వాత 1 స్పూన్ షాజీరా, 1 బిరంజాకు వేసుకున్నాం. Once the oil is heated, we have added a teaspoon of shajir and biryani leaf, which is called bay leaf. And now the oil is more heated, so add sliced onion pieces and chilies. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఐ హ్యావ్ మిస్ టు యాడ్ ద క్లిప్ ఆఫ్ యాడింగ్ టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో యూ హ్యావ్ టు యాడ్ టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇన్ టు ద ఆనియన్ పీసెస్ యాజ్ వెల్. నౌ we are adding already boiled shrimps with a little turmeric and ginger garlic paste. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ప్రాన్స్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి వేసి ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసి మంచిగా కలుపుకోండి. Saute all of them well and cover with lid. Let them cook for few minutes, that is 5 minutes or so. ఒక 5 నిమిషాలు అవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం తగినంత మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. Now add red chili powder and salt as per your taste. The preference of spice as per your taste you can add. Now saute all of them well. అన్నీ మంచిగా కలుపుకోండి. ఉప్పు, కారం తగినంత మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. Few people prefer too spicy and few of them prefer less. That's the reason I add the red chili powder and salt as per your taste. Now we have added all water to get it into the కర్రీ కన్సిస్టెన్సీ. నీళ్లు పోసుకున్నామండి. నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి మసాలా దినుసులను వేసేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కొద్దిగా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. నౌ యాడ్ ఆల్ ఆఫ్ దమ్ cashew nuts, coconut pieces and spices with little water and make it into a fine paste. So instead of garam masala, we have added the raw spices directly into this paste. Now let's add this fine paste into the curry. ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్న మసాలా దినుసులు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పుల పేస్ట్ని ఈ కూరలో వేసేసి మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిగా ఉడకనివ్వండి. Now after adding this fine paste, mix all the ingredients into the curry well and cover with lid and let them all cook for a while. Now it's time to give the curry a little twist, so we have added butter, which we all love. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ పెంచడం కోసం మేము బటర్ వేసుకున్నామండి. బటర్ ఈజ్ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసి చూడండి, కర్రీ టెక్స్చర్ గ్లాసీగా, షైనింగ్గా, సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. బటర్ గివ్స్ గ్లాసీ షైనింగ్ టెక్స్చర్ టు యువర్ కర్రీ and also adds nice flavors, yummy flavor to the curry, which we all know. Although it's an optional, I suggest you to add butter and try. So the final touch is fresh coriander leaves. So mana final touch ఫ్రెష్ కొరియాండర్, అది కొత్తిమీర తీసేసుకొని మంచిగా తరిగి వేసేసామండి. వేసుకొని కలుపుకోవాలి. సో మనం గరం మసాలా పౌడర్కి బదులుగా మేము స్పైసెస్, మీకు చూపించిన స్పైసెస్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పుతో కలిపి ఫైన్ పేస్ట్లా చేసేసాం. చూసారు కదా ఎంత టేస్టీగా, స్పైసీగా కనిపిస్తుందో. సో తప్పకుండా ట్రై చేయండి and let us know
your feedback in comment section. Thank you.